ఓం శాంతి. 22/1/90 అవ్యక్త మురళిలోని విశేషమైన మహావాక్యాలు. బాబా చిన్న హృదయము, విశాల హృదయము అనే విషయాల గురించి చెప్తున్నారు. చిన్న హృదయము అంటే స్వయం గురించి, సేవా స్థానాల గురించి, సేవా సహయోగుల గురించి హద్దులోని నాది అనే భావం కలిగి ఉండటం. బాబా ఏం చెప్తున్నారు? చిన్న హృదయం అంటే స్వయం గురించి, సేవా స్థానాల గురించి, సేవా సహయోగుల గురించి. అంటే ఈ సెంటర్ నాది, ఈ సహయోగులు నావారు, ఇది నేను చేశాను అని, నేను నాది అనే భావాలు కలిగి ఉండటం అంటే చాలా చిన్న హృదయం కలిగి ఉండటం అంటారు. మరి విశాల హృదయం అంటే ఏమిటి? విశాల హృదయం అంటే అన్నీ తమవిగా అనుభవం అవుతాయి. అంటే అన్ని సెంటర్స్ కూడా బాబా సెంటర్స్, నాదనేది లేదు. నేను తయారు చేసినప్పటికీ అది బాబాది అని అంటారు. ఈ సహయోగులు బాబా సహయోగులు. బాబా ఆ సహయోగులను ఏర్పాటు చేశారు. బాబా తయారు చేయించుకున్నారు ఈ సెంటర్. ఇలాగా అన్నిటినీ కూడా నాదిగా అనుభవం చేసుకోవటం విశాల హృదయం అయితే, చిన్న హృదయం ఉన్నవాళ్ళు సేవా స్థానం గురించి కానీ, సేవా సహయోగుల గురించి కానీ హద్దులోని నాది అనే భావం కలిగి ఉండేది చిన్నది, చిన్న హృదయం. బాబా ఏం చెప్తున్నారు? విశాల హృదయం ఉన్నవారికి ప్రతి కార్యంలో తనువు, మనస్సు, ధనము, సంబంధంలో సఫలత, అన్నింటిలో వృద్ధి ఉంటుంది. హృదయం విశాలంగా ఉంటే వృద్ధి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు బాబా. వృద్ధి అంటే ఎక్కువ లాభం. విశాల హృదయంలోనే లాభం ఎక్కువ ఉంది. చిన్న హృదయం ఉన్నవారికి శ్రమ ఎక్కువ, సఫలత తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నేను నాది అనుకుని మనం ఈ భావాల్లోకి వెళ్తామో అప్పుడు శ్రమ ఎక్కువ ఉంటుంది, సఫలత తక్కువ ఉంటుంది. ఇంతకు ముందు కూడా చెప్పాను అంటున్నారు బాబా. ఏంటది? హృదయం చిన్నగా ఉన్నవారి ఖజానా సదా వృద్ధి అవ్వదు. నా కోసము, నాది, నా వాళ్ళు అనుకున్నప్పుడు వృద్ధి జరగదు. సేవా సహయోగులు కూడా మీరిది చేయండి, మేమిది చేస్తాము అని నమ్మకంగా చెప్తారు. కానీ సమయానికి ఏవో పరిస్థితులని చెప్పటం ప్రారంభిస్తారు. అంటే ఏంటి? సేవా సహయోగులు కూడా ఎవరికి లభించరో చెప్తున్నారు బాబా. చిన్న హృదయం పెట్టుకుని వీళ్ళని మన దగ్గరే పెట్టేసుకోవాలి, అక్కడక్కడ స్థానాలకే ఉపయోగించాలి అనుకునేటటువంటి ఇరుకు మనసు ఏదైతే ఉంటుందో, చిన్న హృదయం ఏదైతే ఉంటుందో, వారికి సేవా సహయోగులు కూడా ఏమంటారంటే, మేము ఇలా చేస్తాం, మేము వస్తాం, మేము చేస్తాం అని చెప్తూ మళ్ళీ ఏదో సమయానికి ఏవో పరిస్థితులు చెప్పటం ప్రారంభిస్తారు. అదే విశాల హృదయం ఉన్నవారికి యజమాని రాజీ అవుతారు. మనం బాబా చెప్పినట్లుగా హృదయాన్ని విశాలంగా పెట్టుకుని, బాబా ఇది మీ కార్యము, మీ సేవ, మీ సెంటరు అని అనుకున్న వాళ్ళకి మీరు నడిపించుకోండి, మీరు చేయించండి, మీరే చేయిస్తున్నారు. ఇలాగా నాది అనేది లేకుండా ఉన్న వాళ్ళకి ఏ సమయానికి ఏ సహయోగం కావాలంటే ఆ సహయోగం లభిస్తుంది. సహయోగులు కూడా లభిస్తారు. ఎందుకంటే మీ హృదయం విశాలంగా ఉండటం వలన
మనోభిరాముడైన పరమాత్మ రాజీ అయ్యి ఆ సహయోగుల్ని పంపిస్తారు. అలాంటి యజ్ఞము, అలాంటి సెంటరు ఎప్పుడూ కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. ఎవరైతే ఇది నా సెంటరు, ఈ సహయోగులందరినీ కూడా నా వరకే, ఇక్కడి వరకే పరిమితం చేసుకోవాలి, ఇలా మన వరకు, బాబా వరకు అనాలి తప్ప మన వరకు అనకూడదు. మన కోసం అన్నట్టుగా ఎవరిని కూడా బంధించి ఉంచకూడదు. అలా ఉంచితే కనుక యజమాని రాజీ అవ్వరు. ఎక్కడ రాజీ అవ్వరు బాబా? స్వార్థం ఉన్న చోట. నేను నాది అనుకోవటం స్వార్థం కదా. లౌకికంలో అయితే నా ఆస్తి, నా పిల్లలు, నా కుటుంబము ఇలాగా వస్తుంది. అలౌకికంలో అయితే నా సెంటరు, నా సహయోగులు ఇలా వస్తుంది. అలాగా మీకోసం వాళ్ళ యొక్క తనువు, మనస్సు, ధనాలని మీకోసం ఉపయోగించుకున్నప్పుడు భగవంతుడు రాజీ అవ్వరు. అంతేకాదు సహయోగం కూడా లభించరు. సహయోగులు కూడా రారు, ముందుకు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. ఎక్కడైతే విశాల హృదయం ఉంటుందో వాళ్ళకి భగవంతుడు రాజీ అయ్యి ఏ సమయంలో ఏ సహయోగం అవసరమో, ఏ సహయోగులు అవసరమో వాళ్ళ బుద్ధికి సహయోగం ఇవ్వాలని కల్పించి, భావన కల్పించి మనకి పంపిస్తారన్నమాట. అందువలన బాబా చెప్పినట్లుగా నేను నాది అనే భావాన్ని త్యాగం చేసి విశాల హృదయంతో విశాల కార్యం చేస్తున్నప్పుడు అన్ని రకాల సహయోగాలు బాబా ద్వారా లభిస్తాయి. కనుక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేశారు, వాళ్ళు ఇచ్చారు సహయోగం, అందుకని వాళ్ళంటే నాకు ఇష్టం, ఇలాగా బాబాని మర్చిపోయి ఒకరితో ఒకరు తగులుకోకుండా బాబా పంపించారు వాళ్ళని. ఒకరు లేరనుకోండి, ఆ స్థానంలో ఇంకొకరిని, ఎవరినో ఒకరిని బాబా పంపిస్తారు. నాకు బాబా సహయోగి, ఎందుకంటే ఇది బాబా కార్యం, బాబాయే సహయోగి అవుతారు అనుకున్న వారికి ఎప్పుడూ కూడా ఏ లోటు ఉండదు. ఎందుకంటే యజమాని రాజీ అయ్యారు. భగవంతుణ్ణి రాజీ చేసుకోవాలి విశాల హృదయంతో. మరి టీచర్స్ అందరూ విశాల హృదయులే కదా. సెంటర్లో ఉండేటటువంటి నిమిత్త అఖిల్ని ఉద్దేశించి బాబా చెప్తున్నారు, మీరు విశాల హృదయం కలిగిన వారిగా ఇలా ఉన్నారా, లేదా నేను నాది అనే స్వార్థంలోకి వెళ్తున్నారా, మాయలోకి వెళ్తున్నారా, హృదయాన్ని చిన్నదిగా చేసుకుంటున్నారా, లేక విశాలం చేసుకుని భగవంతుణ్ణి రాజీ చేసుకుని సెంటర్ని నడిపిస్తున్నారా అని బాబా టీచర్స్ని అడుగుతున్నారు. టీచర్స్ అంటే సెంటర్లో ఉండేవాళ్ళనే కాదు, ఏ సేవకి నిమిత్తమైనా కానీ వాళ్ళందరినీ కూడా బాబా సభాముఖంగా ఉద్దేశించి అడుగుతున్నారు. మీకు నేను నాది అనేది లేదు కదా అని అడుగుతున్నారు బాబా. బేహద్దుగా ఉన్నతోన్నత కార్యార్థం నిమిత్తులవ్వాలి. మేము ఫలానా స్థానం యొక్క కళ్యాణకారులం, ఫలానా దేశం యొక్క కళ్యాణకారులం అనటం లేదు కదా. ఫలానా స్థానానికి నేను పరిమితము, ఫలానా దేశానికి పరిమితము అని అనుకోవట్లేదు కదా. మన సెంటర్లో వచ్చిన సహయోగం అంతా మన సెంటర్ వృద్ధికే ఉపయోగించాలి అని అనుకుంటూ ఉంటారు. మనం వేసుకున్నది కదా ఇది. మనం ఈరోజు ఈ పాత్రలు కొనుక్కుందామా, లేకపోతే ఈ స్థానాన్ని ఏర్పాటు చేసుకుందామా, లేకపోతే ఇవి కొనుక్కుందామా అని అనుకుంటున్నామంటే ఎంతసేపు బుద్ధిలో ఆ స్థానము, అక్కడున్న కొద్ది మంది పరిధిలోనే మన మనసు ఆలోచిస్తుంది. అది చాలా ఇరుకు హృదయం అన్నమాట. మనం వేసుకున్నాయి కదా, మన దగ్గరే ఉపయోగించాలి అంటున్నామంటే అది కూడా దేనికోసం? మనం విశ్రాంతిగా కూర్చోవటానికి కుర్చీలో, మనం విశ్రాంతిగా తినటానికి సమకూర్చుకున్న గిన్నెలో, వీటికే. అంతేకాని మన ద్వారా ఇంకొకరు జ్ఞానంలోకి రావాలి, ఈ ధనము అలాంటి సేవలో కదా మనం ఖర్చు పెట్టాలి,
అని విశాలంగా ఆలోచించలేకపోతున్నామంటే ఆ సేవా బంధనలో ఇరుక్కున్నదనమాట ఆత్మ. సేవ చేస్తున్నారు, సెంటర్ పెట్టుకున్నారు, కానీ మనం వేసుకున్న ఈ సహయోగం, మనం వేసుకునే డబ్బులు ఇక్కడే ఉపయోగపడాలనుకుంటున్నారు, మనకే ఉపయోగపడాలనుకుంటున్నారు. ఇది కూడా ఇరుకు హృదయము. ఎప్పుడూ కూడా బేహద్దు భావం ఉండాలి. సెంటర్ చిన్నదైనా, వచ్చింది కొద్దిపాటి సహయోగమైనా, అది అనేకాత్మల కళ్యాణానికి కళ్యాణం జరిగేటటువంటి సేవ కోసం ఉపయోగపడాలని విశాల హృదయం ఉంటే, మీకు కావలసినవి కొనుక్కోకుండా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ కుర్చీలో ఉపయోగించుకోండి, ఈ గిన్నెలో ఉపయోగించుకోండి అని మీకు ఇచ్చేస్తారు కూడా. హృదయం విశాలంగా ఉంటే వస్తువుల లోటు ఉండదు, సహయోగుల లోటు ఉండరు, చక్కగా జరుగుతుందని బాబా చెప్తున్నారు. కాబట్టి సెంటర్ నడిపించేవారు, సెంటర్లో ఉండేవారు, వారు నిమిత్తమైన టీచర్ కావచ్చు, నిమిత్తంగా ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, గుర్తుపెట్టుకోవలసింది ఎప్పుడూ కూడా నా సెంటరు, నా విద్యార్థులు, ఈ సహయోగం నా వరకే ఉపయోగపడాలి ఇలా అనుకోకూడదు. బాబా 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 వీళ్ళు నాకు సహయోగం అందించారు, వీళ్ళు నాకు చాలా మంచి సహాయకారులు ఇలా కూడా అనుకోకూడదు. బాబా వాళ్ళని పంపించి సహయోగం అందించారు అని అనుకోవాలి. బాబాని మర్చిపోకూడదు, ఒకరికొకరు తగులుకోకూడదు. వీరు మంచి సహయోగి అని చెప్పి తగులుకోకూడదు, వీరు మంచి సేవాదారులు అని కూడా తగులుకోకూడదు, వీరి యోగం చాలా బాగుంది అని కూడా తగులుకోకూడదు, వీరి మనసు నా మనసు బాగా కలిసింది ఇలా కూడా తగులుకోకూడదు, స్వభావాలు కలిసినాయి అని చెప్పి తగులుకోకూడదు. ఎవరైనా సరే ఇద్దరి మధ్య బాబా ఉండాలి. నిమిత్తాత్మ సేవకి సహయోగి ఆత్మ మధ్యలో బాబా ఉండాలి. మీరు ఇంకొకరితో స్నేహం చేస్తున్నా మధ్యలో బాబా ఉండాలి. బాబాని మర్చిపోయి ఎవరితోనూ తగులుకోకూడదు. తగులుకున్నట్లయితే ఇతరుల యొక్క తనువు, మనస్సు, ధనాలను మన కోసం వినియోగించుకుంటున్నట్లయితే, విస్తృతమైన పరిధికి ఉపయోగించకుండా మన కోసం ఉపయోగించుకున్నట్లయితే చాలా చిన్న హృదయం కలిగిన వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి బాబా రాజీవ్ అవ్వరు అని చెప్తున్నారు బాబా. ఫలానా స్థానం యొక్క కళ్యాణకారులం, ఫలానా దేశం యొక్క కళ్యాణకారులం అనటం లేదు కదా. విశ్వ కళ్యాణకారులు అంటే అన్ని సేవా కేంద్రాలు కూడా బాబావి అని అనుకోవాలి. ఇంత విశాల కార్యానికి హృదయం కూడా విశాలంగా ఉండాలి. పెద్ద హృదయము అంటే బేహద్దు హృదయము. హృదయానికి ఎప్పుడూ హద్దులు ఉండకూడదు. మాకు హద్దులు తయారు చేసి ఇచ్చారు అని టీచర్స్ అంటారా? టీచర్స్కి ఈ ప్రాంతం వాళ్ళే, ఇక్కడి వాళ్ళే, ఇక్కడే ఉండాలి, మీరు ఈ సేవలు ఇంతవరకే పరిమితం చేయాలని ఏమన్నా హద్దులు ఉన్నాయా టీచర్స్కి? మాకు హద్దులు తయారు చేసి ఇచ్చారు అని టీచర్స్ అంటున్నారా? హద్దులు కూడా ఎందుకు తయారు చేసుకుంటారు? కారణం ఏంటి? చిన్న హృదయం ఉన్నప్పుడే హద్దులు తయారు చేసుకుంటారు. హద్దులు తయారు చేసుకోవటం ఏంటంటే కారణం ఏంటి? చిన్న హృదయం. వీళ్ళని మన దగ్గరే పెట్టేసుకోవాలి, మనకే ఉపయోగించుకోవాలి అన్నది మనకు ఉండకూడదు ఎప్పుడు కూడా. వీళ్ళు బాబా యొక్క యజ్ఞానికి సదా సహాయకారులుగా ఉండాలన్న భావన ప్రతి ఆత్మ పట్ల మనం కలిగి ఉండాలి తప్ప మన కోసమే పెట్టేసుకోవాలి, మన దగ్గరే పెట్టేసుకోవాలి, మన స్థానమే వృద్ధి చేసేసుకోవాలి లాంటివి మనకి ఉండకూడదు. అసలు మీ స్థానం ఏంటి? విశ్వం అంతా కూడా మీ స్థానంగా భావించి విశ్వంలో ఏ మూలలోని ఆత్మలకి సేవ చేయాల్సి వచ్చినా సరే బేహద్ హృదయం పెట్టుకుని సేవ చేయండి. హద్దులు ఎందుకు తయారు చేసుకుంటారు అంటున్నారు బాబా. బాబా అయితే హద్దులు తయారు చేసి ఇవ్వలేదు. అదే శ్రీమతం అని కూడా చెప్తారు. ఎవరైనా బేహద్దుగా సేవ చేస్తున్నప్పుడు శ్రీమతం దాటేసి వీళ్ళు సేవ చేసేస్తున్నారు అని అంటారు. కానీ అలాగా హద్దులో చిక్కుకోవటం శ్రీమతం అని ఎక్కడ చెప్పలేదు బాబా. హద్దులు కూడా ఎందుకు తయారు చేసుకుంటారు?
కారణం ఏంటి? చిన్న హృదయం ఉన్న వాళ్ళే హద్దు తయారు చేసుకుంటారు. ఎంత స్థానాన్ని మీకు ఇచ్చినా కానీ మీరు సదా బేహద్దు భావం ఉంచుకోండి. అంటే ఒక చిన్న పల్లెటూరులో మీరు క్లాస్ చేస్తున్నా కానీ నేను ఈ సెంటర్లో ఈ పల్లెటూరులో టీచర్ని అని అనుకోకూడదు. నేను విశ్వ కళ్యాణకారిణి అని అనుకోవాలి. ఒక చిన్న స్థానం బాబా మనకిచ్చినా కూడా మన హృదయం ఎప్పుడూ కూడా విశ్వ కళ్యాణం చేయాలి అని ఉండాలి తప్ప హృదయంలో హద్దులు పెట్టుకోకూడదు. ఒక డిసిప్లిన్ కోసం, క్రమశిక్షణ కోసం ఈ స్థానం మీరు తీసుకోండి, ఈ స్థానం మీరు చేయండి, ఈ స్థానం నుంచి ఈ స్థానం వరకు మీరు చేయండి అని పెట్టుకోవాలే కానీ నా స్థానంలోకి మీరెందుకు వచ్చారు? మేము కొన్ని రోజుల క్రితము ఒక సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగారన్నమాట, ఈ స్థానానికి మీరెందుకు వచ్చారు అని అడిగారు. అలాగ ఎప్పుడూ కూడా ఈ స్థానానికి మీరెందుకు వచ్చారు అని అనడానికి ఎవ్వరికీ కూడా బాబా హక్కు అయితే ఇవ్వలేదు. ఎక్కడి నుంచి మనకి ఆహ్వానం వస్తే అక్కడికి బాబా తీసుకెళ్తారు, మనం వెళ్ళాం. బాబా తీసుకెళ్తారు. బాబా తీసుకెళ్తేనే కదా వెళ్ళాం మనం. మరి బాబా తీసుకెళ్ళినప్పుడు అడగడానికి మనకి ఏం హక్కు ఉంది? మీరెందుకు వచ్చారు మా స్థానానికి అని. ఇలాంటివి ఎప్పుడూ కూడా మంచిది కాదనమాట. అలా ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఏదైనా మనము అడగచ్చు. కానీ సేవ చేస్తున్నప్పుడు మీరెందుకు వచ్చారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్నలాంటివి మనము అనకూడదు. అలా అంటుంటే చాలా చిన్న హృదయం అన్నమాట. అంటే నేను తయారు చేసుకున్న సెంటర్ ఇది నాది అన్నది వస్తుందన్నమాట. అదే ఎవరైనా మనం కాకుండా ఇప్పుడు మనము డిస్టర్బ్ చేయడానికి వెళ్ళామా, సేవ చేయటానికి వెళ్ళామా అన్నది గ్రహించుకోవాలి. ఎవరైనా డిస్టర్బ్ చేయటానికి వస్తున్నారనుకోండి మీరు తయారు చేసిన సెంటర్కి, అప్పుడు మీరు అడగచ్చు మీరు ఎందుకు వస్తున్నారు ఏంటి అని చెప్పి. సేవ చేయటానికి వస్తున్నారనుకోండి అలా వద్దు అని అనకూడదు, అది హద్దు పెట్టకూడదు అన్నమాట. అర్థం చేసుకోండి. డిస్టర్బ్ మాయ దగ్గర అడగండి మీరు ఎందుకు వస్తున్నారు ఏంటి అని అడగండి, తెలుసుకోండి. కానీ సేవ చేయటానికి వచ్చినప్పుడు అడ్డం పెట్టకూడదు అనమాట. హద్దులు ఎందుకు తయారు చేసుకుంటారు? చిన్న హృదయం. ఎంత స్థానాన్ని మీకు ఇచ్చినా బేహద్దు భావం ఉంచుకోండి. హృదయంలో హద్దులు ఉండకూడదు అంటున్నారు బాబా. హృదయంలో హద్దు పెట్టుకోకండి. స్థానం యొక్క హద్దు యొక్క ప్రభావం మనసు పైన పడకూడదు. ఒక హద్దులోని స్థానానికి మీరు నిమిత్తం, మంచిదే, కానీ ఆ ప్రభావం మీ మనసు మీద పడకూడదు. నా స్థానం ఇది అన్నది రాకూడదు. బాబా ఈ స్థానంలో ఈ సమయంలో పెట్టారు కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. మళ్ళీ ఏ స్థానానికి పంపించినా వెళ్ళడానికి సిద్ధమే. ఏ స్థానంలో మన సేవలు అవసరమైనా సరే వెళ్ళాలన్నమాట. కాబట్టి మనం ఒకరి స్థానానికి ఒకరు పోటీగానో, ఒకరి స్థానాన్ని ఒకరు డిస్టర్బ్ చేయటానికో వెళ్ళకూడదు. వెళ్ళేవాళ్ళు కూడా ఉద్దేశం పవిత్రంగా పెట్టుకోవాలి. ఎక్కడ ఏదైనా స్థానంలో మన సేవలు అవసరమో, మనం అక్కడ ఏదైనా సేవ చేయాల్సి ఉన్నప్పుడు, ఆహ్వానం లభించినప్పుడు వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని డిస్టర్బ్ చేయటానికి కానీ, అక్కడ పోటీ చేయటానికి కానీ ఈ భావం మనకు ఉండకూడదు. మనం ఏం చేయాలి? సేవలు అందించడానికి మాత్రమే బేహద్దుగా వెళ్ళాలి. మళ్ళీ మనం అక్కడే ఉండిపోతామా? వెళ్తాం, మనం జ్ఞానం చెప్తాం, యోగాభ్యాసం చేయిస్తాం, మళ్ళీ మనం ఆ స్థానాన్ని వదిలేసుకుంటాం కదా. వదిలేస్తామా? అక్కడే ఉండిపోతామా? ఈలోపు ఆత్మలు ఎందుకు అలజడైపోవాలి? అందువలన స్థానం యొక్క హద్దు యొక్క ప్రభావం మీ మనసు పైన ఉంచకూడదని బాబా చెప్తున్నారు. ఒకవేళ మనసులో హద్దు యొక్క ప్రభావం ఉంటే అలాంటి హద్దు మనసులో బేహద్దు బాబా ఉండలేరు. మీరు హద్దులు తయారు చేసుకుని ఇది నాది, ఇది నేను చేశాను, ఇలా మీరు చేసుకుంటున్నప్పుడు మీరు ఎప్పుడైతే నాది నాది అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. మీరంటే ఎవరు? మనము పిల్లలు. ఇది నాది, ఇది మీది, ఓకే, అది ఇంకొకళ్ళది, ఇది ఇంకొకళ్ళది అని పిల్లలు ఏం చేస్తున్నారు? చిన్న హృదయం అయిపోయి హద్దులు చేసేసుకుని మీరు పనిచేసుకుంటున్నప్పుడు ఇంకా నేనెక్కడుంటాను అని అడుగుతున్నారు బాబా. అలాంటి హద్దులు మీరు పెట్టుకున్నప్పుడు, నాది నేను మీరు అనుకుంటున్నప్పుడు నేను ఉండను అక్కడ అంటున్నారు బాబా. చూడండి, ఏ సెంటర్లో
ఏ నిమిత్తాత్మలో ఇది నా సెంటరు, ఇది నాది, ఇది నేను చేశాను అని ఉంటుందో అక్కడ నేను ఉండను అంటున్నారు బాబా. ఎందుకని? ఎక్కడ మాయ ఉంటుందో అక్కడ పరమాత్మ ఉండరు, ఎక్కడ పరమాత్మ ఉంటారో అక్కడ మాయ ఉండదు. కనుక మీరు హృదయంలో నాది అనుకున్నప్పుడు ఇంక నేను ఉండను అంటున్నారు బాబా. మీరే ఉంటారు అక్కడ, మీదనుకున్నారు కదా, మీది ఉంటుంది, మీరు అనుకున్నారు కాబట్టి మీరే ఉంటారు. ఏ సెంటర్లో అయితే, ఏ నిమిత్త ఆత్మలో అయితే ఇది బాబా స్థానము, బాబా నన్ను ఇక్కడ పెట్టారు అని బాబా బాబా అంటూ ఉంటారో వాళ్ళ దగ్గర బాబా ఉంటారు. అందుకని హృదయంలో హద్దు యొక్క స్థానాల్లోని హద్దు పెట్టుకున్నా, హృదయంలో నేననేది ఉన్నా, హృదయంలో నాదనేది ఉన్నా, ఇవన్నీ కూడా బాబా డాక్యుమెంట్స్ ఇవన్నీ చూడరు, ఇది ఎవరి పేరు మీద ఉంది అదని, హృదయాన్ని చూస్తారు. ఈ హృదయంలో ఏముంది ఈ ఆత్మకి, ఈ స్థానం నాదనేది ఉందా అనుకున్నప్పుడు ఆయన తెలిసిపోతుంది. అక్కడ బాబా ఉండరట. నాది అనుకున్న స్థానాలలో బాబా ఉండరట. బాబా అనుకున్న స్థానాలలో బాబాయే ఉంటారట. మరి మీరుండాలా, బాబా ఉండాలా? ఆలోచించుకోండి. మీకు స్థానాన్ని, హద్దులోని స్థానాన్ని ఇచ్చినా మీ హృదయంలో బేహద్దు భావం ఉండాలి. స్థానం యొక్క ప్రభావం మనసు మీద పడకూడదు. ఒకవేళ మీకు స్థానం యొక్క ప్రభావం మీ మనసులో పడితే బేహద్దు తండ్రి అందులో ఉండరు. ఎవరి దగ్గర ఉంటారు బేహద్దు తండ్రి? హృదయం విశాలంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉంటారు. బాబా ఇది మీదే తీసుకోండి. గృహస్థీలైనా కానీ కొంతమంది బాబా ఇది మీ ఇల్లు బాబా, మీ ఇల్లు బాబా, మీ ఇల్లు బాబా అంటారు. ఇది మీ ఇల్లు బాబా అంటారు. గృహస్థీలైనప్పటికీ, నిమిత్తులైనప్పటికీ ఇది నా సెంటరు, నా సెంటరు అన్నారనుకోండి, అక్కడ గృహస్థీల నిమిత్తాత్మల ఇది కాదు బాబా చూసేది. అసలు ఆత్మ భావన ఏముంది? నేను అన్న చోట బాబా ఉండరు. బాబా ఇది మీది బాబా అనుకుంటే బాబా ఉంటారు. బేహద్దు తండ్రి కనుక మీ హృదయం విశాలంగా ఉండాలి. బ్రహ్మ బాబా మధువనంలో ఉంటూ నాది కేవలం మధువనమే, మిగిలిన పంజాబు, యూపీ, కర్ణాటక ఇవన్నీ పిల్లలవి అని ఎప్పుడైనా అనుకున్నారా? బాబా అడుగుతున్నారు. శివబాబా విషయం వదిలేయండి, పోనీ బ్రహ్మ బాబానే తీసుకోండి. ఆయనకి ఎప్పుడైనా మధువనం నాది అన్నారా? యూపీ మీరు తీసుకోండి, పంజాబ్ మీరు తీసుకోండి, కర్ణాటక మీరు తీసుకోండి అని బాబా ఏమన్నా పిల్లలకి పంచారా? ఎప్పుడైనా అన్నారా? బ్రహ్మ బాబా అంటే అందరికీ ప్రేమ ఉంది కదా. మరి ప్రేమ అర్థం ఏంటంటే అనుసరించటం. శివబాబాకి నాది అన్న చోట శివబాబా ఉండరు, బ్రహ్మబాబా ఉన్నప్పుడు కూడా నాది అనేది లేదు. ఇవి పిల్లల్లోనే ఉన్నాయి. అది కూడా ఏ పిల్లలకి? తపస్సు లేని పిల్లలకే నాది నేను అన్న మాయ వస్తుంది. తపస్సులో ఉన్న పిల్లలకి నాది నేను అన్న మాయ రాదు. పురుషార్థం తక్కువగా ఉండి సేవ ఎక్కువగా చేస్తున్న వాళ్ళకి చాలా త్వరగా నేను నాది అన్న మాయ వచ్చేస్తుంది. పురుషార్థం బాగున్న ఆత్మలకి ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ వాళ్ళకి నేను నాది అన్న భావం మనసులో రాదు. వాళ్ళ పునాది స్ట్రాంగ్గా ఉందన్నమాట. టీచర్స్ అందరూ తండ్రిని అనుసరించే వాళ్ళేనా, బ్రహ్మబాబాని అనుసరించే వాళ్ళేనా అని అడుగుతున్నారు టీచర్స్ని బాబా. నా సెంటరు, నా జిజ్ఞాసువులు, నా సహాయకారులు అంటున్నారా అడుగుతున్నారు బాబా. నా సెంటరు, నా సహాయకారులు, నా జిజ్ఞాసువులు అంటున్నారా? విద్యార్థులు కూడా వీరు మా టీచర్ అంటున్నారా? మాకు ఈ టీచరే కావాలి, వీరు మా టీచర్ అంటున్నారా? అంటే మీరు ఒకటైపోయి బాబాని మర్చిపోతారా? తండ్రిని అనుసరించటం అంటే నాది అనే దానిని నీది అనే దానిలోకి, హద్దుని బేహద్దులోకి కలిపేయటం. కనుక ఇప్పుడు ఈ అడుగు పైన అడుగు వేయవలసి ఉంది. నిమిత్తాత్మలందరూ బ్రహ్మ బాబా ఒక అడుగు వేశారు, ఇదంతా నాది కాదు, నాది కాదు అని. మీరు కూడా అదే అడుగు మీద అడుగు వేయండి, అంతేగాని ఇది నాది అని అనకండి. అందరి సంకల్పం, మాట, సేవ యొక్క విధి బేహద్దుగా అనుభవం అవ్వాలి. హద్దు హృదయం ఉన్నవారు బేహద్దు చక్రవర్తిగా అవ్వలేరు.
ఇలాగ ఎవరైతే హద్దులో నా సెంటరు, నా స్టూడెంట్స్, నా సహయోగులు అనుకుంటారో వాళ్ళు బేహద్దు చక్రవర్తులు అవ్వలేరు. ఎన్ని సెంటర్స్ తెరిస్తే, ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత పెద్ద రాజుగా అవుతానని అనుకోకండి. చూడండి బాబా ఏం చెప్తున్నారు. ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎంతో ఉంది, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. బాబా ఏమంటున్నారు, ఎన్ని సెంటర్స్ తెరిస్తే, ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత పెద్ద రాజుగా అయిపోతామని అనుకోకండి. దీనితో స్వర్గం యొక్క బహుమతి లభించదు. ఏం చెప్తున్నారు బాబా? అసలు సేవ చేస్తే మీకేమి రాజుగా అవ్వరంటున్నారు. ఏ సేవ? స్వార్థంతో కూడినటువంటి సేవ చేస్తే. నేను నాది, నా ఏరియా పెంచుకోవాలి, నా సెంటర్స్ పెంచుకోవాలి, నా రాజధాని వృద్ధి చేసుకోవాలన్నట్టుగా కానీ మీరు చేస్తే ఇక్కడ ఆ సెంటర్స్కి మీరు రాజులు అవుతారు తప్ప స్వర్గం యొక్క బహుమతి అయితే లభించదు అంటున్నారు బాబా. ఇంత లోతైన విషయాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఎన్ని సెంటర్స్ తెరిస్తే, ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత పెద్ద రాజుగా అవుతానని అనుకోకండి. ముందే చెప్తున్నారు బాబా. స్వార్థంతో మీరు సెంటర్స్ తయారు చేసుకుంటూ వెళ్తే స్వర్గం యొక్క బహుమతి కూడా లభించదు. సేవ చెయ్యాలి, సెంటర్స్ తెరవాలి, కానీ హద్దు యొక్క గుర్తులు ఉండకూడదు. మీకు స్వర్గం కావాలంటే, మీరు నిజంగా రాజు అవ్వాలంటే ఎన్ని సెంటర్స్ పెట్టారో, ఎంత సేవ చేశారో అదంతా నేను చేశానని అనుకోకూడదు. కండిషన్ ఉంది ఇక్కడ, ఒక కండిషన్ ఉంది. మనకేంటి, ఎంత సేవ చేస్తే అంత రాజులు అయిపోతారని అనుకుంటున్నాం. మనం కూడా ఎంత చేశాం కదా, ఇంత అయిపోతాం కావచ్చు అనుకుంటున్నాం. కానీ బాబా ఒక కండిషన్ పెడుతున్నారు. మీరు సేవ చేశారు మంచిదే, కానీ అవన్నీ నావి అనుకున్నారంటే నా నుండి మీకేమీ లభించవు. స్వర్గం లభించదు, స్వర్గంలో రాజుగా కూడా అవ్వరు. మీరు సత్యుగంలో రాజుగా కూడా అవ్వలేరు. సత్యుగం కావాలి, సత్యుగంలో రాజుగా అవ్వాలంటే ఎలాంటి సేవ చేయాలి? నిస్వార్థ సేవ చేయాలి. దాంట్లో నేను నాది అనేది ఉండకూడదు. హద్దు యొక్క గుర్తు, సెంటర్ తెరవాలి, కానీ హద్దు యొక్క గుర్తులు ఉండకూడదు. వారికి నెంబర్ వారీగా విశ్వం యొక్క రాజ్య సింహాసనం లభిస్తుంది. విశాల హృదయం ఉన్న వాళ్ళకి పరమాత్మ రాజీ అవుతారు. వర్తమాన సమయంలో ఏ సేవకి, ఏ సమయంలో ఏ సహయోగులు కావాలంటే వాళ్ళందరినీ ఇచ్చేస్తారు బాబా. అంతేకాదు విశ్వరాజ్య సింహాసనం ఇచ్చి సన్మానిస్తారు బాబా. అందువలన ఇప్పుడు కొద్ది సమయం కొరకు మీ మనసుని సంతోషం చేసుకుని కూర్చోవటం కాదు. అంటే నాకు ఇన్ని సెంటర్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఇన్ని సెంటర్స్ ఉన్నాయి, ఇన్ని సెంటర్స్కి మేము ఇన్ఛార్జ్, లేకపోతే ఇంకేదో అని చెప్పేసి మీరు ఇతరుల గురించి అనుకుని, లేదా మీ గురించి మీరు అనుకుని ఈ కొద్ది సమయంలో మీరు సంతోషమై కూర్చోవటం కాదు అంటున్నారు బాబా. బేహద్దు సువాసన కలిగిన వారిగా బాబా సమానంగా, అంటే బ్రహ్మబాబా లాగా ఏది నాది అనుకోకుండా 21 జన్మలు బ్రహ్మబాబాకి సమీపంగా రావాలి. అది ఇక్కడే మీకు 21 సెంటర్స్, 21 అవి ఇవి కావాలా, లేదా 21 జన్మలు బ్రహ్మబాబాతో రావటం కావాలా, మీరే చూసుకోండి అంటున్నారు బాబా. ఈ విధమైన బహుమతి కావాలా, లేక ఇప్పటిదే కావాలా అడుగుతున్నారు బాబా. ఇప్పుడు సెంటర్స్ కావాలా, ఇప్పుడు స్టూడెంట్స్ కావాలా, లేకపోతే ఇవేమీ నాది కాదు అనుకుని బ్రహ్మబాబా లాగా నిస్వార్థంగా సేవ చేసి 21 జన్మలు బ్రహ్మబాబాకి సమీపంగా జన్మ తీసుకుంటారా, లేకపోతే ఇవన్నీ మీకు కావాలా? ఏది కావాలి అని అడుగుతున్నారు బాబా. చాలా సెంటర్స్ ఉన్నాయి, చాలామంది జిజ్ఞాసులు ఉన్నారు. ఇలా చాలాలోకి వెళ్ళకండి. విశాల హృదయం పెట్టుకోండి. చాలా సెంటర్స్ ఉన్నాయి, చాలా జిజ్ఞాసులు ఉన్నారు అని చెప్పి దాంట్లోకి వెళ్ళకండి. మీకు ఇది కావాలా, అది కావాలా, సత్యయుగం కావాలా, సంగమయుగంలోనే సెంటర్స్కి రాజులు అయిపోవటం కావాలా, సత్యయుగంలో రాజులు అవటం కావాలా, ఏది కావాలో చూసుకోండి. విశాల హృదయం పెట్టుకోండి అంటున్నారు బాబా. ఈ సంవత్సరం ఏం చేయాలో విన్నారా? ఏ సంవత్సరంలో చెప్పారు బాబా? ఇది 1990వ సంవత్సరంలో చెప్పారు. హద్దు పెట్టుకోకండి అని. ఈ సంవత్సరం స్వప్నంలో కూడా ఎవరికి హద్దు యొక్క సంస్కారం ఉత్పన్నం కాకూడదు. ఒకరినొకరు, ధైర్యం ఉంది కదా, ఒకరినొకరు అనుసరించకూడదు. అంటే వాళ్ళు అలా చేస్తున్నారు అందుకని నేను చేస్తున్నానని చాలామంది ఈ బ్రాహ్మణ పరివారంలో
ఒక సెంటర్ని చూసి ఒకరు, ఒక అక్కని చూసి ఒకరు, ఇలా ఒకరినొకరు అనుసరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బాబా చెప్తున్నారు, మీరు అనుసరించాల్సింది ఒకరినొకరు కాదు, తండ్రిని అనుసరించాలి. శివ తండ్రి ఏం చెప్తున్నారు? విశాల హృదయం ఉంటేనే నేను ఉంటానంటున్నారు. బ్రహ్మ తండ్రి ఏం చెప్తున్నారు? నేను నాది అనేది నాకు లేదు కదా, మీరు కూడా నన్ను అనుసరించండి అని చెప్తున్నారు. ఇలా తండ్రిని అనుసరించండి అని చెప్తున్నారు బాబా. ఇక మరో విషయం ఏంటంటే, బాప్దాదా వాచా పైన విశేష ధ్యాస ఇప్పించారు. ఒక విషయం ఏంటి? హద్దులోని నేను నాది అని పెట్టుకోకండి అని చెప్పారు. ఇంకో విషయం ఏం చెప్తున్నారు బాబా ఈ మురళిలో? మీరు మాట్లాడే మాట పైన చాలా ధ్యాస పెట్టండి. ఎంత ధ్యాస అంటే విశేష ధ్యాస, ఇంకొకటి డబల్ ధ్యాస. 2 మాటలు చెప్పారు బాబా. మాట పైన విశేషమైన అటెన్షన్ పెట్టండి, డబల్ అటెన్షన్ పెట్టండి. మాట కొరకు ఆజ్ఞ అందరికీ పంపించారు, దీనికి బహుమతి పొందాలి. సత్యత మరియు స్వచ్ఛతతో మీ చార్ట్ మీరే పెట్టుకోవాలి. సత్యమైన తండ్రికి పిల్లలు కదా, మీ మనసు ఎలా ఉందో మీరే చూసుకోవాలి. ఇందాక ఏం చెప్పారు? నా హృదయంలో ఏమైనా నాకు హద్దులోని నాది నేను అనేది ఉందా అని మీరే చూసుకోండి. సత్యతతో చూసుకోండి. మీ మనసును స్వచ్ఛం చేసుకోండి. ఏదైనా నేను నాది అని ఉంటే సత్యంగా బాబాకి చెప్పండి. మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసుకుని స్వచ్ఛమైన మనసు కలిగి ఉండండి. మీ చార్ట్ మీరే పెట్టుకోండి. ఒకటి మనసుకు పెట్టుకోండి. హృదయానికి ఏం చార్ట్ పెట్టుకోవాలో చెప్పారు బాబా. రెండవది మాటకి చార్ట్ పెట్టుకోండి. సత్యమైన తండ్రికి పిల్లలు కదా, బాబా అందరికీ ఆజ్ఞ ఇస్తున్నారు. సేవ స్థితిని అలజడి చేస్తే ఆ సేవలో ఏ సఫలత లభించదు. ఏ సేవ అయినా సరే మీ స్థితిని అలజడి చేస్తుంటే ఆ సేవలో సఫలత రాదు. అవసరమైతే సేవ తక్కువ చేయండి, కానీ స్థితిని తక్కువ చేసుకోకండి. స్థితిని కిందకి తీసుకొచ్చే సేవని సేవ అని ఎలా అంటారు? అందువలన బాప్దాదా మరలా అందరికీ చెప్తున్నారు. ఇందాక ఏం చెప్పారు? టీచర్స్కి, అంటే నిమిత్తంగా ఉన్న వాళ్ళకి, అంటే టీచర్స్ అంటే వాళ్ళకనే కాదు, మీరు ఒక సెంటర్కి నిమిత్తమైనా మీరు కూడా నిమిత్తాత్మలోకే వస్తారు. మీరు ఒక సేవ చేస్తున్నా మీరు కూడా నేను నాది అనే దాంట్లోకి వెళ్ళకూడదని ధ్యాస పెట్టుకోవాలి. ఇప్పుడు బాబా అందరికీ చెప్తున్నారు. దేనికోసం? వాచా కోసం. వాచా కోసం అండర్లైన్ చేసుకోండి. స్వస్థితి మరియు సేవ 2 వెనువెంట సదా ఉండాలి. స్వసేవని వదిలి ఇతరుల సేవ చేస్తే సఫలత లభించదు. ఇందాకేం చెప్పారు బాబా? సేవ స్థితిని అలజడి చేస్తే ఆ సేవలో సఫలత లభించదు అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వసేవని వదిలి ఇతరుల సేవ చేస్తే సఫలత లభించదు అన్నారు. ఇంత క్రితం ఏమన్నారు? నేను నాది అనే ఇరుకు హృదయం పెట్టుకుంటే మీకు సహయోగులు లభించరు అన్నారు. ఇవి ధ్యాస పెట్టుకోవాలి మనం. ఆ సహయోగులు కూడా ఏమంటారంటే, ముందుకొచ్చి అంతా చేస్తామంటారంటే మళ్ళీ ఏదో పరిస్థితుల కారణంగా వెనక్కి వెళ్ళిపోతారండి. ఎందుకని? మీకు బేహద్దు భావం, బేహద్దు విశాల హృదయం లేదు, అందుకని సహయోగులు లభించట్లేదు అంటున్నారు బాబా. కనుక స్వసేవ మరియు ఇతరుల సేవ చేసే ధైర్యం పెట్టుకోండి. సర్వశక్తివంతుడైన తండ్రి మీకు సహాయకారిగా ఉన్నారు. అందువలన ధైర్యంతో స్వసేవ ఇతరుల సేవ రెండింటి సమానత ఉంచుకుంటూ ముందుకెళ్ళండి. బలహీనం అవ్వకండి. అనేక సార్లు నిమిత్తమైన విజయ ఆత్మలు. అలాంటి విజయ ఆత్మలకి ఏ కష్టము ఉండదు, ఏ శ్రమ ఉండదు. కానీ మీకు అటెన్షన్ ఉండాలి, అభ్యాసం చేయాలి. ధ్యాస పెట్టుకునే విషయం కూడా ఒత్తిడిలాగా ఉండకూడదు. మనము అంతా చాలా ధ్యాసగా చేయాలి కదా అనుకుని ఒకసారి ఆ టెన్షన్ లాగా పెట్టేసుకుంటాం. ఆ టెన్షన్ని పెట్టాలి కదా అనుకున్న దాంట్లో టెన్షన్ పెట్టేసుకుంటూ ఉంటాం. ఇది చాలాసార్లు చాలామందికి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది చూడండి. ఆరోగ్యం మీద అటెన్షన్ పెట్టాలి కదా అని అదో టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక సేవ చేస్తున్నప్పుడు అంతా పర్ఫెక్ట్గా జరగాలి కదా అని అటెన్షన్ పెట్టాల్సింది టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఈ అటెన్షన్ టెన్షన్ లాగా మారకుండా చూసుకోండి. అంటే న్యాచురల్ అటెన్షన్ పెట్టండి, కానీ టెన్షన్ అయిపోకండి. బ్రాహ్మణాత్మల నిజ సంస్కారం ధ్యాస మరియు అభ్యాసం. ఈ మురళిలో ఈ రెండింటి గురించి బాబా చెప్పారు.
స్వ ఉన్నతి పైన ధ్యాస పెట్టండి అంటున్నారు బాబా. పొదుపు యొక్క స్కీము బడ్జెట్ ఎప్పుడు పొదుపు కోసం వేయాలి. అలాగే మీరు ఏం పొదుపు చేయాలంటే సమయము, మాట, సంకల్పము, మీ శక్తి, వీటిని వ్యర్థంలోకి వెళ్లకుండా సమర్థంలోకి పరివర్తన చేయాలి. ఇదే స్వయం పైన ధ్యాస అంటే. ఏం చెప్తున్నారు బాబా? ఎందులో పొదుపు చేయాలి? మీరు డబ్బుల్లో పొదుపు చేయడమే పొదుపు అనుకుంటున్నారు మీరు. సమయము, సంకల్పము, మాట, మీ ఆత్మశక్తి, వీటిని వ్యర్థంలోకి వెళ్లకుండా సమర్థంలోకి పరివర్తన చేయండి అంటున్నారు బాబా. ఇది అప్పుడే మీ స్వ ఉన్నతి జరుగుతుంది, అంటే మీ ఆత్మ ఉన్నతి జరుగుతుంది. వ్యర్థంలోకి వెళ్ళారనుకోండి కిందకు వచ్చేస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.